నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా, నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా, మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే, బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించేట్టే మాట్లాడతా. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. హోమ్ మినిస్టర్ గారు, నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా ఇది? ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా ఉంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? ఒక నాయకుడిని కూర్చొని 11 గాడు అంటావా? 11 గాడు అనేటువంటి గాడుగాలకు నేను చెప్తున్నా, అరే సైకో గాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఆ లోపల గారిని అడుగుతున్నా, నేను సైకో గాడు అని చెప్పేటువంటి లోపల గారిని నేను అడుగుతున్నా. నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేష్ రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నేను పొగడాలా, జయం చంద్రన్న, జయం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై. ఈ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని నీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడా? ఎవడు భయపడతాడు?